ASN24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. జులూరుపాడు మండల పరిధిలో 24 గ్రామ పంచాయతీలలో 64 గ్రామాల్లో ఉపాధి హామీ పనిచేసే కూలీలు మాకు ఒక్కరోజు ఇచ్చేటటువంటి కూలీ ఎటు సరిపోవట్లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాపై కనికరం చూపి రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని ప్రభుత్వాలని వేడుకుంటున్నామని వారు తెలియజేస్తున్నారు. ASN24 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపాడు. ఏ పేపర్ మీద ఏ నేను చెప్పాలి కదా. ఏటీవీ న్యూస్ కు స్వాగతం. మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలో ఉన్నాం. ఇక్కడ జులూరుపాడు మండలంలో చూసుకుంటే మనకి 100 రోజులు కూలీలు ఉన్నారు. వారు మనతో చెప్పింది ఏంటంటే, మేము చేసేటటువంటి పనికి ఈ వచ్చేటటువంటి కూలీ ఎటు సరిపోవట్లేదు, మా అందు ప్రభుత్వం దయించి కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు కూడా వారితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నా పేరు కాకటి లక్ష్మీనారాయణ అండి. కాకటి లక్ష్మీనారాయణ. మీరు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు కదా ఈ 100 రోజుల కూలి పని. ఈ పనిలో అంటే ప్రతి వారం వారం పేమెంట్ వస్తున్నాయా? రావట్లేదండి. 2 వారాలు వెళ్ళిపోయింది. 3వ వారం తరఫీ రాలే, బిల్లులు ఏం రాలేదు. మరి ఇక్కడ అంటే మీరే కొంతమంది మీ కూలీలు చెప్పారు, ఇక్కడ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి, మాకు ఇచ్చేటటువంటి కూలీ ఎటు సరిపోవట్లేదు, మాకు ప్రధానంగా 600 రూపాయలు కూలీ కావాలని చెప్పేసి కొంతమంది కూలీలు అంటున్నారు. ఇది నిజమేనా? నిజమేనండి. అన్నిటి పోయింది కాబట్టి మాకు వచ్చే ఈ అమౌంట్ సరిపోవట్లేదు. ఈ కూలీ పెంచితేనే బాగుంటుంది అని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి. ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆగినాయి, అంటే ఎన్ని వారాల నుంచి ఆగినాయి కూలీలు? ప్రస్తుతానికి నెల ఇది 2వ నెల. నెల 2వ నెల. మళ్ళీ కొంతమంది 2 వారాలని, కొంతమంది 3 వారాలని అయినా కానీ రావట్లేదు. ఈ 2 నెలల్లో కానీ తరఫీ రాలేదు. ఇక అట్నే వస్తాయి అంటున్నారు. ఇక చేతనం వస్తాయి కదా అని ఆశపడి చేతనే ఉన్నాం. అయితే అండి, ఇప్పుడు మీకు ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు, తర్వాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు మీతోని? అంటే మీరు కూలి అడుగుతారు కదా, అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారంటే, వస్తేలే అమ్మా, మీరేం బాధపడబాకండి, ఓ రోజు వెనక ముందైనా వస్తూనే ఉంటే డబ్బులు అయితే ఆడిపో, మీరు చేస్తుండండి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా మీకు అంటే కూలి చేసే పనికి నిత్యావసర వస్తువులు పెరిగినాయి కాబట్టి కూలి 600 వస్తే, ఒక మనిషికి వచ్చేసి 600 వస్తే సరిపోతాయి అంటారు. అవును, ఒక మనిషికి 600 వస్తే మాకు గట్నయితం సరిపోతాయి మాకు. ఓకే అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు ఎండ, భయంకరమైన ఎండ వస్తుంది. మరి టెంట్లు కానీ లేకుంటే మెడికల్ కిట్లు కానీ వాటర్ సదుపాయం ఏమైనా ఉందా? అలాంటివి ఏం లేవు. తెచ్చుకొని వాడుకొని తాగుతున్నాం. కిట్లు లేవు. ఎండలోనే ఉంటున్నాయి. అయిపోయిన దాకా 11 గంటలు దాటిన దాకా ఏమంటున్నారు. అంటే వాటర్ అయితే తెచ్చారు కానీ టెంట్లు అయితే లేవు. టెంట్లు లేవు. మంచిగా ఇస్తున్నారులే కానీ టెంట్లు అయితే ఏం లేవు. ఈ ఎండలో ఉండే చేసుకుంటాను. అదండి, ఓవరాల్ గా వీళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే, మాకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, మరి మాకు ఈ వచ్చేటటువంటి కూలి ఎటు సరిపోవట్లేదు, ప్రభుత్వం మా అందు దయచూపి కూలీ వచ్చేసి రోజుకి ఒక మనిషికి 600 రూపాయలు ఇస్తే మా పేదవాళ్ళ బతుకులు బాగుపడతాయి, ఎట్లా ఉపాధి చూపెడుతున్నారు, అదే విధంగా కొంచెం రేటు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏటీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపాడు.